ఈ మధ్య కాలంలో వివిధ పథకాలు పెట్టుబడులకు మార్గాలుగా ఉంటున్నాయి. మనకు బ్యాంకులే కాదు, పోస్ట్ ఆఫీసులు కూడా అనేక రకాల చిన్న పొదుపు పథకాలను అమలు చేస్తున్నాయి. వీటిలో చాలా పథకాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయి. అలాంటి ఒక పథకం కిసాన్ వికాస్ పత్రం. మీరు ఈ రోజుల్లో పెట్టుబడి ప్రణాళికను రూపొందిస్తున్నట్లయితే మీరు కిసాన్ వికాస్ పత్రాను ఒక ఎంపికగా ఎంచుకోవచ్చు. ఈ పోస్ట్ ఆఫీస్ పథకం మునుపటి కంటే మరింత ప్రయోజనకరంగా మారింది. ఎందుకంటే 120 నెలలకు బదులుగా పెట్టుబడి పెట్టిన మొత్తం 115 నెలల్లోనే రెట్టింపు చేసుకోవచ్చు. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ అనేది పొదుపు మార్గాలలో ఒకటి. ఇది వ్యక్తులు ఎటువంటి సంబంధిత ప్రమాదం గురించి భయపడకుండా కాలక్రమేణా సంపదను కూడబెట్టుకోవడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం ఇది పొదుపులను సమీకరించడానికి మరియు వ్యక్తుల మధ్య ఆరోగ్యకరమైన పెట్టుబడి అలవాటును పెంపొందించడానికి నిర్వహించే భారత ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రజాదరణ పొందిన పొదుపు పథకాలలో ఒకటి. ఇందిరా వికాస్ పత్ర లేదా కిసాన్ వికాస్ పత్ర స్కీమ్లో పెట్టుబడి పెట్టడానికి వ్యక్తులు పేర్కొన్న పథకం గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకోవాలి మరియు దాని నుండి ఎక్కువ ప్రయోజనం పొందేందుకు దాని పనితీరు గురించి తెలుసుకోవాలి. కిసాన్ వికాస్ పత్ర పథకం 1988లో చిన్న పొదుపు సర్టిఫికేట్ పథకంగా ప్రారంభించబడింది. దీర్ఘకాలిక ఆర్థిక క్రమశిక్షణను పాటించేలా ప్రజలను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. ప్రారంభించిన సమయంలో ఈ పథకం రైతుల కోసం మళ్లించబడింది మరియు అందువల్ల పేరు వచ్చింది. కానీ నేడు దాని అర్హత ప్రమాణాలను నెరవేర్చిన ఎవరైనా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. కిసాన్ వికాస్ పత్ర తపాలా కార్యాలయం పథకం 113 నెలల ప్రీసెట్ కాల వ్యవధితో వస్తుంది మరియు వ్యక్తులకు హామీ ఇవ్వబడిన రాబడిని పొడిగిస్తుంది. ఎవరైనా భారతదేశ తపాలా కార్యాలయాలు మరియు ఎంచుకున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క ఏదైనా శాఖ నుండి ధృవీకరణ రూపంలో దీన్ని పొందవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై ప్రభుత్వం 7% పైగా వడ్డీని అందిస్తోంది. పోస్ట్ ఆఫీస్ పథకాలలో పెట్టుబడి పెట్టడం సురక్షితంగా పరిగణించబడుతుంది. అందుకే పెద్ద సంఖ్యలో పెట్టుబడులు పెట్టారు. కిసాన్ వికాస్ పత్రాలో పెట్టుబడి మొత్తం 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. గతంలో 6-7 సంవత్సరాల్లో పెట్టుబడి రెట్టింపు అయ్యేది. కానీ ఇప్పుడు ఈ వ్యవధి పెరిగిందని చెప్పాలి. జనవరి 2023లో ప్రభుత్వం కిసాన్ వికాస్ పత్ర మెచ్యూరిటీ వ్యవధిని 123 నెలల నుంచి 120 నెలలకు తగ్గించింది. ఇప్పుడు దాన్ని 115 నెలలకు తగ్గించారు. పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కిసాన్ వికాస్ పత్రాలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై వడ్డీని సమ్మేళనం ఆధారంగా లెక్కించబడుతుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై వడ్డీని సమ్మేళనం ఆధారంగా లెక్కించబడుతుంది. కిసాన్ వికాస్ పత్రాలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై ప్రభుత్వం 7.5% వార్షిక వడ్డీని అందిస్తోంది. మీరు ఈ పథకంలో ₹1000 నుండి పెట్టుబడిని ప్రారంభించవచ్చు. దీని తర్వాత 100 గుణిజాలలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు. మీరు ఉమ్మడి ఖాతాను తెరవడం ద్వారా కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. దీనితో పాటు కిసాన్ వికాస్ పత్రాలో నామినీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారు కూడా ఖాతా తెరవడానికి అవకాశం ఉంది. అయితే పెద్దలు వారి తరపున ఖాతాను తెరవవచ్చు. మైనర్కు 10 సంవత్సరాల వయసు వచ్చిన వెంటనే వారి పేరు మీద ఖాతా బదిలీ చేయబడుతుంది. ఈ పథకం కోసం ఖాతాను తెరవడం చాలా సులభం. పోస్ట్ ఆఫీసులో ఇందుకోసం డిపాజిట్ రసీదుతో పాటు దరఖాస్తును నింపండి. ఆ తర్వాత పెట్టుబడి మొత్తాన్ని నగదు రూపంలో రాయండి. చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్లో పోస్ట్ ఆఫీసుల్లో చెల్లుబాటు అయ్యేలా అందించండి. మీరు దరఖాస్తుతో పాటు మీ గుర్తింపు కార్డును కూడా జత చేయండి. కిసాన్ వికాస్ పత్ర ఒక చిన్న పొదుపు పథకం. ప్రతి 3 నెలలకు ప్రభుత్వం దాని వడ్డీ రేటును సమీక్షిస్తుంది. అవసరాన్ని బట్టి మార్పులు చేస్తుంది. ప్రభుత్వం అజమాయిషీ చేస్తుంది కాబట్టి ఈ పథకం సురక్షితమైనది.